నమస్కారం. ఇండియన్ పాలిటీ ఈ పదం వినగానే చాలామందిలో ఒక రకమైన భయం, విసుగు కనిపిస్తుంది. వేల ఆర్టికల్స్, సవరణలు, కేసులు, అంతా గందరగోళం. నిజమే కదా? కాని ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ప్రభుత్వానికి అసలు అధికారం ఎక్కడ్నించి వస్తుంది? ప్రతి 5 ఏళ్లకోసారి ఓటు వేసి మన నాయకుణ్ణి మనమే ఎందుకెన్నుకుంటాం? ఈ హక్కు మనకు ఎవరిచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మన రాజ్యాంగం. ఈరోజు మనం ఈ పాలిటీ అనే సబ్జెక్ట్ను భయంతో కాకుండా ఒక కథలాగా అర్థం చేసుకుందాం. ఇది కేవలం పరీక్షల కోసం కాదు, ఒక పౌరుడిగా మనను మనం తెలుసుకోవడం కోసం, మన అధికారాలు, మన హద్దులు తెలుసుకోవడం కోసం. మొదలు పెడదామా? ఖచ్చితంగా. అయితే ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ రాజ్యాంగం అంటారు కదా, అంటే అదొక పెద్ద రూల్ బుక్ అంతేనా? ఆ పోలిక సరైనదే. కాని అది కేవలం ఒక పుస్తకం కాదు. అది మన దేశానికి ఆత్మలాంటిది. ఒక స్కూల్ సక్రమంగా నడవాలంటే కొన్ని రూల్స్ ఉండాలి కదా. ప్రిన్సిపల్ అధికారాలేంటి, టీచర్ల బాధ్యతలేంటి, విద్యార్థుల హక్కులేంటి అని స్పష్టంగా ఉండాలి. అవును, లేకపోతే అంతా గందరగోళం. ఖచ్చితంగా. అలాగే ఒక దేశం సజావుగా నడవడానికి ఏర్పాటు చేసుకున్న అత్యున్నత నియమావళియే ఈ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగం. ఇది దేశానికి సుప్రీం లా, అంటే దీనిని మించిన చట్టం మరొకటి లేదు. ఓ, అంటే ఆ రూల్ బుక్లో ఉన్నట్లే అందరూ నడుచుకోవాలి. ప్రధానమంత్రి అయినా సరే ఆ పుస్తకానికి లోబడే ఉండాలా? ఖచ్చితంగా. ఇక్కడే మనకు చాలా ముఖ్యమైన పదమొస్తుంది. గుర్తుంచుకోండి, కాన్స్టిట్యూషనలిజం. రాజ్యాంగం ఉండటం వేరు, రాజ్యాంగ వాదాన్ని పాటించటం వేరు. కాన్స్టిట్యూషనలిజం అంటే? దీని అసలు అర్థం లిమిటెడ్ గవర్నమెంట్, అంటే పరిమిత ప్రభుత్వం. పూర్వం రాజుల్లాగా పాలకులు తమకు నచ్చినట్టు చేయడానికి వీల్లేదు. వాళ్ల అధికారం అనంతం కాదు. వాళ్లు కూడా ఈ రూల్ బుక్లో గీసిన గీత దాటకూడదు. ఆ గీత దాటితే వాళ్ల అధికారం చెల్లదు. ప్రీలిమ్స్కి ఇది చాలా కీలకమైన పదం. సరే, ఈ రూల్ బుక్ దేశం లోపల అందరికీ వర్తిస్తుంది అన్నారు. కాని మన దేశం మీద బయటి దేశాల ప్రభావం పడదా? మన నిర్ణయాలు మనమే తీసుకుంటామా? సోవరెనిటీ, అంటే సార్వభౌమాధికారం అనే కాన్సెప్ట్లో ఉంది. మన ఇంటి విషయాల్లో పక్కింటి వాళ్లు జోక్యం చేసుకోలేరు కదా. చేసుకోలేరు. అలాగే మన దేశం తన అంతర్గత బాహ్య నిర్ణయాలు తనే సొంతంగా తీసుకుంటుంది. ఏ బయట దేశం మనల్ని శాసించలేదు. మనకు మనమే యజమానులం. అలాగే మన దేశాధినేత, అంటే మన రాష్ట్రపతి, ఆయన పదవి వంశపారంపర్యంగా రాదు కదా. రాజుకొడుకు రాజైనట్టు. సరిగ్గా పట్టుకున్నారు. అందుకే మనది రిపబ్లిక్, అంటే గణతంత్రం. దేశానికి అధిపతి మన రాష్ట్రపతి, వంశపారంపర్యంగా రాలు. మనలో ఎవరైనా సరే ఎన్నికల ద్వారా ఆ పదవిని చేపట్టవచ్చు. దీనిని డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యంతో కలిపి చదవాలి. మనల్ని ఎవరు పాలించాలో మనమే ఓటు వేసి ఎన్నుకోవడం. నాకొక సందేహం. మన దేశంలో ఇన్ని మతాలున్నాయి. మరి ప్రభుత్వం ఏదో ఒక మతానికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదా? రాజ్యాంగం దీన్నెలా అడ్డుకుంటుంది? మన రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి అదే. వారు సెక్యులరిజం, అంటే లౌకికవాదం అనే ఒక బలమైన పునాడి వేశారు. అంటే ప్రభుత్వానికి సొంతంగా ఏ మతం ఉండదు. ప్రభుత్వ దృష్టిలో అన్ని మతాలు సమానమే. ఇప్పుడు కొంచెం క్లిష్టమైన విషయానికొద్దాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపకం. ఇది ఎలా ఉంటుంది? దీన్ని మనం ఒక ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధంతో పోల్చవచ్చు. ఇంట్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, డబ్బుకు సంబంధించినవి తల్లిదండ్రులు తీసుకుంటారు. అవును. చిన్న చిన్న విషయాల్లో పిల్లలకు స్వేచ్ఛ ఇస్తారు. దీన్నే మనం ఫెడరలిజం, అంటే ఫెడరలిజం అంటాం. రాజ్యాంగం అధికారాలను కేంద్ర రాష్ట్రాల మధ్య పంచింది. అయితే ఇక్కడ ఎగ్జామినర్ ఒక ట్రాప్ పెడతాడు. జాగ్రత్తగా వినాలి. ఏమిటది? మన రాజ్యాంగంలో ఎక్కడా ఫెడరేషన్ అనే పదం వాడలేదు. వాడలేదా? అత్యవసర పరిస్థితుల్లో మొత్తం అధికారం కేంద్రం చేతికి వెళ్తుంది. అందుకే భారత సమాఖ్యకు యూనిటరీ బయస్, అంటే ఏకకేంద్ర లక్షణం ఉంది అంటారు. ఓకే, దేశం అనే వ్యవస్థకు రూల్ బుక్ గురించి అర్థమైంది. మరి ఆ రూల్ బుక్ మనలాంటి సాధారణ పౌరులకు ఎలాంటి రక్షణ ఇచ్చింది? మనల్ని ఎవరు కాపాడతారు? దీనికోసం రాజ్యాంగ నిర్మాతలు మనకు కొన్ని ఆయుధాలిచ్చారు. అవే మన హక్కులు. ముందుగా అత్యంత ముఖ్యమైనవి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఇవి మనకు రాజ్యాంగమిచ్చిన గ్యారంటీలు. గ్యారంటీలు అంటే? గ్యారంటీ అని ఎందుకంటున్నానంటే, ఒకవేళ ఈ హక్కులను ఎవరైనా
ప్రభుత్వంతో సహా ఉల్లంఘిస్తే మనం నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లవచ్చు. అందుకే వీటిని జస్టిషియబుల్ అంటారు. అంటే న్యాయస్థానాల ద్వారా అమలు చెయ్యదగినవి. ఓ అలాగా? అంటే ప్రభుత్వం కూడా ఈ హక్కులను తీసేయలేదా? మరి ప్రభుత్వానికేమన్నా సలహాలు, సూచనలు ఉన్నాయా? ఒక మంచి రాజ్యాన్ని ఎలా నడపాలి అని చెప్పేవి? ఉన్నాయి. వాటినే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. అంటే ఆదేశిక సూత్రాలు. ఇవి ప్రభుత్వానికి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలు. ఒక సంక్షేమ రాజ్యాన్ని ఎలా నిర్మించాలో చెప్పే మార్గదర్శకాలు. ఆగండి. హక్కులకేమో కోర్టుకు వెళ్ళొచ్చు, ఈ సూత్రాలకేమో వెళ్ళలేం. మరి వెందుకున్నట్టు? కేవలం సలహాల కోసమేనా? మంచి పాయింట్. వీటిని అమలు చెయ్యమని మనం కోర్టుకు వెళ్లలేము. అందుకే ఇవి నాన్ జస్టిషియబుల్. కానీ ప్రభుత్వానికి ఇవి నైతిక బాధ్యతలు. ఎన్నికల రూపంలో ప్రజల కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నారో చెప్పి ఓట్లడగాలి. ఇక మన బాధ్యతల విషయానికొస్తే హక్కులున్నట్లే మనకు కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు కూడా ఉంటాయి. సరే, ఒకవేళ నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగితే కోర్టుకు వెళ్ళొచ్చని చెప్పారు. ఎలా? కోర్టులు మనల్ని ఎలా కాపాడతాయి? దానికోసం ఒక శక్తివంతమైన ఆయుధం ఉంది. అదే రిట్. అంటే రిట్. మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే వాటిని కాపాడమని సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు జారీ చేసే ఒక లిఖితపూర్వక ఆదేశమిది. ఉదాహరణకు? ఒకటి హేబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ లాటిన్లో దీని అర్థం టు హ్యావ్ ద బాడీ ఆఫ్, అంటే శరీరాన్ని హాజరుపరుచు. ఒక వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తే కోర్టు ఆ వ్యక్తిని 24 గంటల్లో మా ముందు హాజరుపరచండి అని ఆదేశిస్తోంది. అంటే ఇది అక్రమ అరెస్టుల నుండి మనల్ని కాపాడే ఒక కవచం లాంటిదన్నమాట. అవును, వ్యక్తిగత స్వేచ్ఛకు ఇది అతిపెద్ద రక్షణ. మరొకటి మ్యాండమస్. మ్యాండమస్ దీని అర్థం వీ కమాండ్, అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాము. ఒక ప్రభుత్వ అధికారి తను చెయ్యాల్సిన పనిని చెయ్యకపోతే వెళ్ళి నీ పని చెయ్యి అని కోర్టు ఆదేశిస్తోంది. ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతోంది? దేశంలో అందరికన్నా గొప్పది చట్టమే. చట్టం ముందు అందరూ సమానమే. అంతేనా? ఖచ్చితంగా. దాన్నే రూల్ ఆఫ్ లా, చట్టబద్ధమైన పాలన అంటారు. ప్రధాని అయినా ఒక సామాన్య పౌరుడైనా చట్టం ఒక్కటే. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు దేశాన్ని నడిపే ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రభుత్వం. అసలు ఈ పార్లమెంట్లో ఏం జరుగుతుంది? వాళ్ళు మన కోసం ఎలా పనిచేస్తారు? మంచి ప్రశ్న. మనది పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ వ్యవస్థ. దీన్ని మనం బ్రిటన్ నుండి స్ఫూర్తిగా తీసుకున్నాం. దీనిలో సింపుల్ లాజిక్ ఏంటంటే కార్యనిర్వాహక శాఖ అంటే మంత్రులు, శాసనసభ అంటే పార్లమెంటు నుంచే వస్తారు. వారు తమ పనులకు పార్లమెంటుకు అంటే పరోక్షంగా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో అత్యంత కీలకమైన సూత్రమేది? దాని గుండెకాయ లాంటిది? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి బాధ్యత. చూడండి, మీరు మెయిన్స్ రాస్తున్నప్పుడు ఈ పదం వాడకపోతే మీ సమాధానానికి బలముండదు. దీని అర్థం మంత్రులందరూ ఒక టీంలాగా పనిచేస్తారు. అందరూ కలిసే ఉంటారు, కలిసి అధికారం కోల్పోతారు. అందుకేనా ఒక మంత్రిపై ఆరోపణలొస్తే మొత్తం ప్రభుత్వం ఆయనను వెనకేసుకుని వస్తుంది? అవును. రాజ్యాంగ సూత్రం ప్రకారం ఒక మంత్రిపై అవిశ్వాసం నెగ్గినా మొత్తం మంత్రిమండలి రాజీనామా చేయాలి. అందుకే అందరూ ఒకరికొకరు బాధ్యత వహిస్తారు. మరి మన పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అని 2 సభలు ఎందుకున్నాయి? అవును, అదెందుకు? ఒకటి సరిపోదా? దీన్నే బైకామెరలిజం, ద్విసభా విధానం అంటాం. లోక్సభను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. కాబట్టి అది ఉత్సాహంగా, కొన్నిసార్లు ఆవేశంగా ఉంటుంది. రాజ్యసభ పెద్దల సభ. లోక్సభ తొందరపాటుతో ఏవైనా చట్టాలు చేస్తే వాటిని రాజ్యసభ సమీక్షించి సరిదిద్దుతుంది. ఇదొక స్పీడ్ బ్రేకర్ లాంటిది. సరే, ఆ సమావేశాల్లో మొదటి గంట చాలా రచ్చగా ఉంటుంది అంటారు. అదేనా ప్రశ్నోత్తరాల సమయం? అవును, అది క్వెశ్చన్ అవర్, ప్రశ్నోత్తరాల సమయం. అది మంత్రులకు రోజూ ఒక పరీక్ష లాంటిది. వారి శాఖల పనితీరుపై ఎంపీలు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. మంత్రులు సమాధానం చెప్పి తీరాలి. దాని తర్వాత వచ్చే 0 అవర్, శూన్య సమయం, మన భారతదేశం కనిపెట్టిన ఒక వినూత్న పద్ధతి. ఒకవేళ ప్రభుత్వానికి మెజారిటీ లేదని ప్రతిపక్షాలు భావిస్తే ఏం చేస్తాయి? అప్పుడు వాళ్ళు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారు. అదే నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం. దీన్ని లోక్సభలో ప్రవేశపెడతారు. ఓటింగ్ జరిగి ఈ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం పడిపోతుంది. ఒక చివరి సందేహం. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు
దేశానికి అకస్మాత్తుగా ఒక చట్టం అవసరమైతే? అప్పుడు రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఇది ఒక తాత్కాలిక చట్టం. పార్లమెంట్ మళ్లీ సమావేశమయ్యాక 6 వారాల్లోపు దాన్ని ఆమోదించాలి, లేకపోతే అది రద్దయిపోతుంది. ఇప్పటివరకు రాజ్యాంగం, హక్కులు, పార్లమెంటు గురించి తెలుసుకున్నాం. మరి ఈ రూల్ బుక్ని ఎవరైనా చింపేయాలని చూస్తే, పార్లమెంటే తన అధికారాలను దుర్వినియోగం చేస్తే, వీటన్నింటినీ కాపాడే అసలైన గార్డియన్ ఎవరు? ఆ గార్డియన్ మన జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. దాని చేతిలో కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. అందులో మొదటిది జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష. పార్లమెంట్ చేసిన ఏ చట్టమైనా రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉంటే ఆ చట్టాన్ని చెల్లదు అని కొట్టివేసే అధికారం కోర్టులకు ఉంటుంది. అంటే పార్లమెంటు సర్వశక్తిమంతురాలు కాదన్నమాట. కాని పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారముంది కదా. అలాంటప్పుడు వాళ్లకు నచ్చిన రూల్స్ని మార్చేయొచ్చు కదా. ఇక్కడే మన పాలిటీలోనే అత్యంత ముఖ్యమైన, నాటకీయమైన సిద్ధాంతం వస్తుంది. అదే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, మౌలిక స్వరూపం సిద్ధాంతం. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు దీనిని ప్రతిపాదించింది. కోర్టు ఏం చెప్పిందంటే, ఓ పార్లమెంట్, మీకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కాదనట్లేదు. మీరు ఇంటికి రంగులు వేసుకోవచ్చు, గదులు మార్చుకోవచ్చు, కాని ఇంటి పునాదులను కూల్చడానికి వీల్లేదు. పునాదులంటే? వేటిని పునాదులంటారు? ఉదాహరణకు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, రూల్ ఆఫ్ లా, న్యాయ సమీక్ష అధికారం వంటివి. ఏది మౌలిక స్వరూపమో ఎప్పటికప్పుడు మేమే చెబుతామని కోర్టు చెప్పింది. ఈ ఒక్క తీర్పు మన ప్రజాస్వామ్యం యొక్క గమనాన్ని మార్చేసింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది రాజ్యాంగాన్ని కాపాడటంలో ఒక మైలురాయి. మరి సామాన్య ప్రజలకు న్యాయమందాలంటే బాధితుడే కోర్టుకు వెళ్ళాలి కదా. ఒకప్పుడు అలాగే ఉండేది. కాని న్యాయ వ్యవస్థే ఒక విప్లవం తెచ్చింది. అదే PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు బాధితులే కాకుండా ఏ సామాజిక కార్యకర్త అయినా, ఏ పౌరుడైనా వారి తరపున కోర్టులో కేసు వేయవచ్చు. ఇది న్యాయాన్ని పేదలకు, బలహీనులకు దగ్గర చేసింది. అద్భుతం. ఈరోజు సంభాషణ తర్వాత పాలిటీ అంటే భయం పోయి గౌరవం పెరుగుతోంది. ఇది కేవలం ఆర్టికల్స్ సమాహారం కాదు. అధికారం, హక్కులు, బాధ్యతల మధ్య నిరంతరం జరిగే ఒక సంఘర్షణ. ఈరోజు మనం రాజ్యాంగమనే పునాది గురించి, మన హక్కుల గురించి, పార్లమెంటు గురించి, ఇంకా న్యాయ వ్యవస్థ గురించి చాలా లోతుగా చర్చించుకున్నాం. అవును, చూశారా? పాలిటీ అంటే ఒక జీవమున్న వ్యవస్థ. ఇప్పుడు మన శ్రోతల కోసం ఒక ప్రశ్న. ఆలోచించండి. రాజ్యాంగం ప్రభుత్వానికి హద్దులు పెట్టింది. హక్కులు పౌరులకు రక్షణ కవచాలిచ్చాయి. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఆ హద్దులు దాటాలని ప్రయత్నించినప్పుడు, రాజ్యాంగం యొక్క ఆత్మైన మౌలిక స్వరూపాన్ని మార్చాలని చూసినప్పుడు, పౌరుల హక్కులకు, పార్లమెంటు అధికారానికి మధ్య సమతుల్యతని ఎవరు కాపాడాలి? న్యాయ వ్యవస్థ జోక్యం ఎంతవరకు సమంజసం? దీని గురించి ఆలోచించండి. వచ్చే సెషన్లో మరో ముఖ్యమైన అంశంతో కలుద్దాం.